రీసెంట్గా శాస్త్రవేత్తలు రిలీజ్ చేసిన డేటా ప్రకారంగా ఎల్లో స్టోన్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లైవ్ ఫుటేజ్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. ఎల్లో స్టోన్ కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఈ మధ్య కాలంలో దాని చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఎర్త్క్వేక్స్ కూడా వస్తున్నాయి. వరుసగా కొన్ని వారాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఎర్త్క్వేక్స్ వచ్చినట్టుగా అక్కడ లోకల్ రెసిడెంట్స్ కూడా కొన్నాళ్ల క్రితం తెలియజేశారు. మిగతా ప్రాంతాల్లో ఈ యాక్టివిటీ పెరుగుతోంది, కానీ ఎల్లో స్టోన్ లేక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఈ యాక్టివిటీ భయంకరమైన స్థాయిలో పెరుగుతోంది. కొన్ని డజన్ల కొద్దీ ఎర్త్క్వేక్స్ కొన్ని నెలల వ్యవధిలోనే ఆ ప్రాంతంలో వస్తున్నాయి. సెస్మిక్ డేటా కూడా మనకి అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎల్లో స్టోన్ అఫీషియల్స్ కూడా ఓపెన్గా చెబుతున్న విషయం ఏంటంటే ఆ ఎల్లో స్టోన్ సిస్టమ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మ్యాగ్మా అంతా కూడా కంటిన్యూస్గా మూవ్ అవుతోంది అని. అండ్ రీసెర్చర్లు ఎల్లో స్టోన్ డేటాని 1 సంవత్సరం పాటు కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో చాలా రకాల మూవ్మెంట్స్ అయితే కనబడ్డాయి. మ్యాగ్మా ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా కనబడ్డాయి. ఎల్లో స్టోన్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఫ్రాక్చర్స్ కూడా రెగ్యులర్గా కనిపిస్తూ వస్తున్నాయి. లోకల్ రెసిడెంట్స్ ఆ ప్రాంతంలో నార్మల్ కంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ అయితే నోటీస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని నెలల క్రితమే ఇటువంటి ఒక సంఘటన జరిగింది. అంటే భూమి కొంచెం పైకి వస్తోంది ఆ పార్క్ చుట్టుపక్కల ప్రాంతంలో. ఆ టైంలో కొంతమంది రీసెర్చర్లు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధనలు చేశారు కూడా. అయితే వాళ్ళకి ఎందుకు అలా జరిగిందనేది అర్థం కాలేదు. బట్ కొంతమంది చెప్పే థియరీ ఏంటంటే ఆ ప్రాంతంలో మ్యాగ్మా విపరీతంగా నిండిపోతుంది, దాని కారణంగానే ఆ ప్రాంతంలో ఉన్న నేల మెల్లిమెల్లిగా పైకి వస్తోందని అయితే చెబుతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఆ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ యొక్క కింద భాగంలో కానీ లేదా ఆ పార్క్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల యొక్క భూమి కింద భాగంలో కానీ ఏదైనా డోమ్ షేప్డ్ స్ట్రక్చర్ కొత్తగా ఫామ్ అయ్యి ఉండొచ్చు. దాని కారణంగా కూడా ఇక్కడ నేల పైకి వస్తూ ఉండొచ్చు అని అయితే చెబుతున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే కొన్ని నెలల క్రితం నాటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ని తీసుకున్నారు. వాటన్నిటిని కూడా ఎప్పుడో 2021 సంవత్సరంలో తీశారు. అండ్ ఆ టైంలో కూడా 5 నెలల వ్యవధిలోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. జనవరి 2021లో తీసిన ఇమేజ్కి జూన్ 2021లో తీసిన ఇమేజ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఆ తర్వాత మే 2021లో తీసిన ఇమేజ్కి అక్టోబర్ 2021లో తీసిన ఇమేజ్కి ఇంకా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా వాళ్ళు కంపేర్ చేస్తూ రీసెంట్గా తీసిన కొన్ని ఇమేజెస్ను కూడా కంపేర్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో నేల విపరీతంగా పైకి వచ్చేస్తుందనే విషయాన్ని గమనించారు. అలాగే లైవ్ ఫుటేజ్ని కూడా గమనించారు. వాటిని బట్టి కూడా అర్థమైన విషయం అయితే అదే. ఆ ఎల్లో స్టోన్ యొక్క కింద భాగంలో ఏదో పెరుగుతోంది. అది మ్యాగ్మా కానీ లేదంటే ఏదైనా వేరే స్ట్రక్చర్ కానీ అయి ఉండాలి. దాని కారణంగా ఇలా జరుగుతూ ఉండొచ్చని తెలియజేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనకు అర్థం కావడం కోసం రెడ్ లైన్స్ని కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ ఈ రెడ్ లైన్స్ని చూసినట్టయితే ఇంతకుముందు ఆ లైన్కి మే 2021లో ఇలా ఉన్న ప్లేస్ కాస్త అక్టోబర్ 2021లో ఇంత స్థాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆ లైన్ వరకు చేరుకుంటుందన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా. అంటే ఎల్లో స్టోన్ కింద భాగంలో ఉన్న నేల ప్రతి నెల కూడా పెరుగుతూ వస్తోంది పైకి. అంతకు ముందు చూసిన ఇమేజెస్లో కూడా అలాగే కొంత పెరుగుతూ వచ్చింది. సో డెఫినెట్గా ఎల్లో స్టోన్ యొక్క కింద భాగం భారీ స్థాయిలో పెరిగిపోతోంది. అండ్ ఈ మాటలను చెబుతుంది కూడా ఎవరో ర్యాండమ్ పీపుల్ కాదు, ఎవరో ఫేక్ సర్వే పీపుల్ కూడా కాదు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళే దీని గురించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. వాళ్లే ఈ ఇమేజెస్ని బయటకు రిలీజ్ చేశారు, వాళ్లే కంపేర్ చేశారు, వాళ్లే స్టడీ చేశారు, వాళ్లే ఆ ప్రాంతంలో యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, వాళ్లే ఆ ప్రాంతంలో భూమి యొక్క సైజు పైకి వచ్చేస్తోందనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు, వాళ్లే ఆ ప్రాంతంలో ఎర్త్క్వేక్స్ ఎక్కువ వస్తున్నాయని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెబుతున్న మాటే. సో ఇది డెఫినెట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా కాదు. అండ్ డెఫినెట్గా అది మ్యాగ్మాతోనే నిండిపోయి ఉండొచ్చని అయితే చాలా మంది నమ్ముతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే, అది కంప్లీట్గా బద్దలైనట్టయితే అప్పుడు ఇంకా అమెరికా మొత్తం నాశనం అయిపోతుందనే చెప్పాలి. 2012 యుగాంతం సినిమా మీరు ఎవరైనా చూసారా? చూసినట్టయితే అందులో ఒక అతను రేడియో జాకీ లాగా ఉండి ఒక పెద్ద అగ్నిపర్వతం ఎదురుగా నుంచొని దాన్ని చూస్తూ కవరేజ్ చేస్తూ అక్కడే చచ్చిపోతారు కదా. అంత భారీ స్థాయిలో ఉంటుంది. ఒకవేళ ఇది కనుక బ్లాస్ట్ అయినట్టయితే ఎన్నో దేశాలే నాశనం అయిపోతాయి కంప్లీట్గా. దీని ఇంపాక్ట్ కేవలం అమెరికాలో మాత్రమే కాదు, కెనడాలో ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది, కొన్ని ఐలాండ్స్ మీద ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇంపాక్ట్ అయితే పడే ఛాన్స్లు అయితే ఉంటాయి. ఈవెన్ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కొన్ని దేశాల మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడవచ్చు. అయితే ఈ ఎల్లో స్టోన్ సూపర్ వాల్కనో ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఎవరు కూడా చెప్పలేరు. బట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మాత్రం మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తున్నాయి. అదేంటి అంటే అది ఎప్పుడైనా సరే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రోజు రోజుకి దాని యొక్క సైజ్ పెరిగిపోతూ వస్తోంది అని. దీని గురించి ఆ ప్రాంతంలో నివసించే కొంతమంది
కొంతమంది వ్యక్తులు ఏమని తెలియజేస్తున్నారంటే, ఇటువంటి సంఘటనని ఇంతకు ముందు కూడా నేను ఒకసారి నోటీస్ చేశాను, కాకపోతే అప్పుడు దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొన్ని ఎర్త్క్వేక్స్ వస్తున్నట్టుగా అఫీషియల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి. వాటిని ఎవరు కూడా బయటికి చూపించట్లేదు, వాటిని ఎవరు కూడా ప్రజలకు అస్సలు తెలియజేయనివ్వట్లేదు. ఎందుకంటే ప్రజలకు దీని గురించి తెలిసినట్టయితే వాళ్ళు భయపడతారన్న ఉద్దేశంతోనో, లేదంటే గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఫెయిల్యూర్గా మారుతుందన్న ఉద్దేశంతోనో వాళ్ళైతే దీన్ని బయటకు చెప్పట్లేదని చెబుతున్నారు. బట్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేస్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ అది కాకుండా ఇంకా ఉన్నాయని అయితే ఆయన చెబుతున్నాడు. బట్ ఆ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ మధ్యలో ఉంది. అక్కడ యాక్టివిటీ విపరీతంగా పెరుగుతోంది. అయితే కొంతమంది ఏమంటారంటే రీసెంట్ టైమ్స్లో దాని యొక్క యాక్టివిటీ కొంచెం తగ్గింది, బట్ అలా తగ్గడం వెనక ఉన్న రీజన్ కూడా తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతతే అది ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడానికి అలా సిద్ధమవుతోంది. అండ్ ఎర్త్క్వేక్స్ కూడా పీక్ స్టేజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది శాస్త్రవేత్తలు కూడా అదే తెలియజేస్తున్నారు. అయితే మిగతా భూకంపాల గురించి ప్రజలకు తెలియజేయకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉండి ఉండొచ్చని కొంతమంది నమ్ముతున్నారు. అదేంటంటే ఆ భూకంపాలు అంత భారీ స్థాయిలో ఇంపాక్ట్ని చూపించేవి కాదు. దాని కారణంగా వాటి గురించి చెప్పి అందరినీ భయపెట్టే కంటే వాటి గురించి చెప్పకుండా ఎవరికీ తెలియకుండా వాటిని దాచడమే మంచిదనైతే అధికారులు అభిప్రాయపడుతూ ఉండొచ్చని కూడా చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ ఎర్త్క్వేక్స్ కారణంగా ఎటువంటి డ్యామేజెస్ కూడా జరగలేదు, ప్రాణహాని జరగలేదు, ఆస్తి హాని కూడా జరగలేదు. అందువల్ల ఎవరు దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు కూడా, అందుకని గవర్నమెంట్ కూడా బయటికి చెప్పలేదని కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఏది ఏమైనా ఆ పార్క్ చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం చాలా అంటే చాలా భారీ స్థాయిలో భూకంపాలు అయితే వస్తున్నాయి. రోజు రోజుకి ఆ సంఖ్య పెరిగిపోతోంది. ఇన్ఫాక్ట్ టర్కీలో రీసెంట్ టైమ్స్లో భూకంపాల సంఖ్య భారీగా వస్తోంది. రెగ్యులర్గా అక్కడ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి రేపొద్దున అమెరికాలో కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ గనక పూర్తి స్థాయిలో బ్లాస్ట్ అయినట్టయితే దాని ఇంపాక్ట్ టర్కీ భూకంపం కంటే 20-30 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచో ఇది జరుగుతున్నప్పటికీ కూడా గడిచిన 2-3 ఏళ్లుగా మాత్రమే శాస్త్రవేత్తలు కానీ అఫీషియల్స్ కానీ దీని గురించి డిస్కస్ చేయడం మొదలు పెడుతున్నారు. అందువల్లే దీని గురించి ఈ మాత్రమైనా ప్రపంచానికి తెలిసిందని అయితే మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో నేల ఇలా పెరగడానికి కారణంగా మ్యాగ్మా అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు కదా. ఆ టైంలో చాలా మందికి అంతకుముందు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. 1980స్లో మాన్సన్ హెలెన్స్ అనే ఒక ప్రాంతంలో సేమ్ ఇలాగే భూమి పైకి వచ్చింది. అది మాన్సన్ హెలెన్స్ యొక్క నార్త్ భాగంలో జరిగింది. ఆ టైంలో దాని లోపల పెరుగుతూ వచ్చిన మ్యాగ్మా అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఎన్నో ఇళ్లను నాశనం చేసింది. లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే అప్పట్లో దాన్ని గమనించారో అటువంటి సంఘటన మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నారు. దాని లోపల ఉన్న మ్యాగ్మా అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ ఎల్లోస్టోన్ ప్రాంతంలో భూకంపాలు ఇంత భారీ స్థాయిలో రావడానికి కారణం ఏంటంటే ఆ ఎల్లోస్టోన్ ప్రాంతం మెల్లిమెల్లిగా బ్రిటిల్గా మారిపోతోంది. దాని యొక్క సర్ఫేస్లో గ్యాస్ అవుట్లెట్స్ మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. అందువల్ల కూడా అలా జరుగుతూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. బట్ ఇవన్నీ కలిసి ఉండొచ్చనే ఒక నమ్మకం కూడా ఉంది. సో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఎప్పటికప్పుడు దీని గురించి బయట ప్రపంచానికి తెలియజేస్తున్నప్పటికీ కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అది అసలు డేటాను చూపించట్లేదు. అసలైన డేటాను కనుక చూపించినట్టయితే ఇంకెన్నో వందల భూకంపాలు బయటకు తెలుస్తాయి. అంతేకాకుండా దాంట్లో ఈ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు మిస్ అవుతోంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు దాన్ని అప్డేట్ చేయట్లేదు, కావాలని దాన్ని ఆపేశారు. ఎందుకంటే ప్రజలకు దీని గురించి తెలియజేయకూడదు, ప్రజలందరూ కూడా భయపడతారనే విషయంలో అలా ఆపేశారని అయితే నమ్ముతున్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది దీని గురించి కాంగ్రెస్కి కంప్లైంట్ చేయడానికి కూడా ట్రై చేశారు. అండ్ వాళ్ళు చెబుతుంది ఏంటంటే పీపుల్కి ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఎందుకంటే అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టయితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అఫీషియల్స్ అందరూ కూడా ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళకి ఏమీ కాదు. కానీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ కూడా దీని కారణంగా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ డోమ్ షేప్ రావడానికి, ఆ హైట్ పెరగడానికి లోపల మ్యాగ్మాయే కారణమై ఉంటుంది. ఏదో ఒక రోజు అది బ్లాస్ట్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయని అయితే ఆయన అభిప్రాయపడ్డాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరి కన్సర్న్ ఇదే. అండ్ ఎల్లోస్టోన్ రోజు రోజుకి తన చుట్టుపక్కల ప్రాంతాలలో యాక్టివిటీస్ని బాగా పెంచుకుంటోంది. అది వాల్కానిక్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే హైట్ పెంచుకునే యాక్టివిటీ కావచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో రెగ్యులర్ కొన్ని ఏరియాస్లో పొగలు బయటకు వస్తూ ఉంటాయి, అటువంటి యాక్టివిటీ కావచ్చు, వీటన్నింటినీ కూడా అది పెంచుకుంటూ వస్తుంది. సో భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ ఆ ఎల్లోస్టోన్ ఏరియా ఎప్పటికప్పుడు తగ్గుతోంది, పెరుగుతూ వస్తోంది. ఇలా జరగడం వెనక కూడా ఆ మ్యాగ్మా యాక్టివిటీయే కారణమై ఉండొచ్చని కూడా చాలా మంది నమ్ముతున్నారు. అండ్ ఇది కేవలం అమెరికాని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా భయపెట్టే సంఘటనే. ఎందుకంటే ఇది బ్లాస్ట్ అయిందంటే ఆబ్వియస్లీ భూమి మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫాక్ట్ సునామీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా ప్రాంతాలకు దీని కారణంగా నెగిటివ్
ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ దీని కారణంగా భూమి మీద క్రియేట్ అయ్యే కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్, మెయిన్గా మన అట్మాస్ఫియర్లో క్రియేట్ అయ్యే కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ భూమి మీద ఉన్న మిగతా ప్రాంతాలలో ఉన్న అగ్నిపర్వతాలను కూడా నిద్రలోంచి మేలుకునే స్టేట్ కనుక తీసుకొచ్చినట్టయితే అప్పుడు పరిస్థితి ఏంటి? భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతంలోని భూకంపాలు వచ్చినట్టయితే అప్పుడు పరిస్థితి ఏంటి? భూమి మొత్తం నాశనం అయిపోవడమే కదా. చూడాలి మరి గవర్నమెంట్స్ దీని గురించి ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాయి, ప్రజల్ని ఎలా కాపాడతాయి, లేదంటే ప్రజలు అసలు పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. 2012 మూవీలో కూడా మనకు అదే చూపించారు కదా, వాళ్ళకి ముందే తెలుస్తుంటుంది కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వరు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ప్రజల గురించి అసలు ఏమాత్రం ఆలోచించరు. ఆ మూవీలో చాలా రియలిస్టిక్గా జెన్యున్గా చూపించారు. నిజంగా కూడా అదే జరిగే ఛాన్స్లు అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీకు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.